కానీ భారతీయ జనతా పార్టీ సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది సార్? ఫిబ్రవరి 2nd వీక్ నుంచి వాళ్ళు కార్యక్రమాలు ఇచ్చేశారు. నో, వాళ్ళు పవన్ కళ్యాణ్ కి రోడ్ మ్యాప్ ఇచ్చేసారు. ఓకే, దిస్ ఈస్ అవర్ స్టాండ్ అని చెప్పేశారు. ఓకే, నౌ ది పవన్ కళ్యాణ్ హ్యాస్ టు డిసైడ్. బయటికి రావడం కోసం ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా. నో, పవన్ కళ్యాణ్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. నౌ ది బాల్ ఇస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఉంటావా అక్కడ? పవన్ కళ్యాణ్ నువ్వు తెలుగుదేశంతో ఉంటావా, భారతీయ జనతా పార్టీతో వచ్చేస్తావా? భారతీయ జనతా పార్టీ ఇస్ వెరీ క్లియర్. వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ 175 కాన్స్టిట్యున్సీస్. మా కేంద్ర ప్రభుత్వం మాది 2024లో కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అంత కాన్ఫిడెంట్ గా లేదు. సో మళ్ళీ నరేంద్ర మోడీ వస్తారు ముఖ్య ప్రధానమంత్రి గాని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాల్ ఉంది. పవన్ కళ్యాణ్ నువ్వు తెలుగుదేశంతో వెళ్తావా, మాతో సంబంధాలు ఉండవు, లేదు మాతో వస్తావా, మా కాన్ఫిడెంట్ మా అసిస్టెన్స్ లేకపోతే మా పార్టీ తరఫు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు తెలుగుదేశంతో పార్టీతో వెళ్ళి తెలుగుదేశాన్ని బతికించడం వల్ల నువ్వు రేపు తెలుగుదేశం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ కి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా అదే క్యారెక్టర్ కాబట్టి తెలుగుదేశం గురించి పూర్తిగా తెలుసు. కాకపోతే ఏంటి అంటే ఇద్దరు కూడా పిల్లి ర్యాట్ అండ్ క్యాట్ గేమ్ ఆడుతున్నారు. సో ఈ గేమ్ లో తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ చేయాలి, ఇతను ఉంటే మాకు రేపొద్దున గెలుపు వస్తుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట తప్పితే ఉన్నది పోయే, కట్టుకున్నది పోయే, ఉన్నది పోయే అని చెప్పి బాధ ఎందుకు? సో రేపొద్దున తెలుగుదేశం పార్టీతో మనం కలవకపోతే నేను ఎమ్మెల్యేగా కూడా గెలవను కదా. సో ఎమ్మెల్యే కూడా గెలవలేనప్పుడు ఇక రాజకీయంగా నేను అంతరించిపోవాల్సి వస్తుంది, మా పార్టీ క్లోజ్ అయిపోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఈ టర్మ్ కి నేను ఎమ్మెల్యే అయ్యి నాతో ఒక 10 మంది నేను ఎమ్మెల్యేకి తీసుకెళ్తే నేను ఈ రాష్ట్రంలో నిలబడతాను కదా అనేది ఒకటి. సో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చేసిన టార్గెట్ వల్ల ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటానికి కాన్షియస్ పర్మిట్ చేయటంలో అయింది. బట్ లాంగ్ రన్ లో ఆలోచిస్తేనేమో ముఖ్యమంత్రి పదవి చూస్తే తెలుగుదేశాన్ని నమ్మటానికి లేదు. సో పాపం ఈ మేబీ ఇన్ డైలమా, డిసైడింగ్ ఎవరి బాధలు వాళ్ళు, ఎవరి గోల వాడిదని ఇది సత్యనారాయణ సినిమా అవుతుంది. అంటే ఎవరి గోల వాడిది లాగా భారతీయ జనతా పార్టీ గోల భారతీయ జనతా పార్టీది, పవన్ కళ్యాణ్ గోల పవన్ కళ్యాణ్ది, తెలుగుదేశం గోల. సార్ ఓవరాల్ గా నరసింహరావు గారు టూకీగా చెప్తే నేనేమంటానంటే అసలు ఈ పొత్తు వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఒకవేళ వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వదు.